కాన్సెప్ట్ని చూస్తాం మార్క్ అనేది. ఇక్కడ నీకు రేపు పొద్దున రాబోతోంది అన్నటువంటి దాన్ని వచ్చేసింది అని చెప్పగలగటం ఎంత టాలెంటెడ్ అయ్యి ఉండాలి వాళ్ళు. ప్రచారం ఆల్రెడీ సాధించేసామనుకుంటున్నాం మనం, కానీ అది రాసిందేంటి ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ ఇయర్కి. అసలు ఇయర్కి ఎంత వచ్చింది? ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇయర్కి గ్రోత్ కేవలం 2.3. ఇది మర్చిపోయాం. ఇది చర్చకి రానియకుండా 8.4 అనేది లెక్క తీశారు. ఈ ఇయర్ 2.3నే. జగన్ క్రిందసారి 6.7 6.8 ఉంది లాస్ట్ ఇయర్. 6.7 6.8 ఉంటే ఈ ఇయర్ 2.3. నెక్స్ట్ ఇయర్ కి 8 ఎక్స్పెక్టేషన్. అది ఇక్కడ తెలివైనటువంటి ఎత్తుగడ. అంటే ఏంటి దానివల్ల ప్రయోజనం? జనాల్లో అరే సెంటర్ సెట్ అయిపోయిందంట కదా. ఇదే ఏ రాజశేఖర రెడ్డి రాజకీయం తెలిసిన రాజశేఖర రెడ్డి. ఇక్కడ ఏంటంటే జగన్ చంద్రబాబుకి రాజకీయం తెలుసు, రాజశేఖర రెడ్డి రాజకీయం తెలుసు. ఇప్పుడు కూడా తెలంగాణలో కేసీఆర్కి రాజకీయం తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. అక్కడ బీజేపీకి రాజకీయం తెలియదు, ఇక్కడ జగన్కి రాజకీయం తెలియదు. వీళ్ళు ఒక సిస్టమ్ మీద గురించి ఆలోచిస్తారు కానీ రాజకీయ నాటకాలు ఎట్లా ఆడాలో తెలియదు వీళ్ళకి. ఇదే రాజశేఖర రెడ్డి ఉంటే అయితే చంద్రబాబు అర్జెంటుగా సూపర్ 6 ఇచ్చేసి, నువ్వే చెప్పావు గ్రోత్ 8.6 అంటున్నావు కదా, లక్షల కోట్లు వచ్చేసింది అంటున్నావు కదా, ముందే ఇది కూడా అండు ధర్నాలు బిగించేస్తారు. సంక్షేమ పథకాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే వీళ్ళు ఏమంటారు, సంక్షేమ పథకాలు డబ్బులు లేవు అన్నారు అనుకో, నువ్వే కదా చెప్పింది 8.5% అని, గ్రోత్ ఏమో 8.5% అని చెప్పి నాటకాలు ఆడతావు మమ్మల్ని అని రివర్స్ చేస్తారు. అది ఎత్తుగడ. అది జగన్కి జాతకాల. జగన్ ఇంకా నువ్వేం 2.3 అయితే 8.5 అన్నాడు. లెక్కల మాస్టర్ మొత్తం తీసుకుని చెప్పడు. ఎడ్యుకేటెడ్కి వస్తుంది.